చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. మల్లిక వెంకయ్య అనే భక్తుడి స్వామితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్నాము. ఈయన బాగా కష్టం చేసేవాడని, బాగా బొంతలు కట్టెలు ఎప్పుడూ అడవికి పోయి గుండానికి కట్టెలు కొట్టుకొస్తూ ఉండేవాడని, మన పరిశోధనలో పులి బుజ్జమ్మ అనే ఆమె తనకి చిన్న వయసులో, వాళ్ళది కంటేపల్లి అయితే నాకు 10 సంవత్సరాల వయసు ఆ ప్రాంతం ఉంటుంది, స్వామి దగ్గర నుంచి ఈ సేవకులంతా అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకొని తిరిగి పోయేటప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న మా ఇంటికి వచ్చి మా నాయనమ్మ నరసక్క కొద్దిగా ఏమన్నా సద్దన్నం ఉందా అని అడిగేవారు. అప్పుడు మా నాయనమ్మ వాళ్ళకి సద్దన్నం పోసేది. అప్పట్లో నేను ఈ మల్లిక వెంకయ్యని చూశాను. ఆయనకు అప్పుడు సుమారు 25 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన గోచి పెట్టుకొని ఒక గొడ్డలు భుజానికి తగిలించుకొని మా ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన చివర దేహం వదిలేసేదాకా మా కుటుంబంతో ఆయనకు పరిచయం ఉంది అని ఆమె కొన్ని విషయాలు ఆమె ద్వారా తెలిసాయి. ఇప్పుడు పులి బుజ్జమ్మ గారు తమ అనుభవాన్ని చెబుతారు. ఆమె గారు చాలా శ్రమ కోర్చి వచ్చారు. ఒకసారి మాది కంటేపల్లి గ్రామం, డబ్బుకొంట వెంకయ్య మా నాన్నగారు అయితే ఒకసారి గొర్రెలు పోయినాయి అన్నమాట. మావి పోతే స్వామి దగ్గరికి వచ్చారా, స్వామి దగ్గరికి వస్తే నువ్వు ఇంటికి పోయేటప్పటికి కబురు వస్తుంది నీకు, ఎదురు వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఒక ఆయన వచ్చేసి ఒక మాలోళ్ళ ఆమె కనపడి అక్కడ ఉంటాయి మీ మేకలు వెళ్ళి తోలుకొచ్చుకోండి అని చెప్పాడు. పోతే అన్నీ ఉన్నాయి అక్కడ, ఒక్కటి తప్పిపోకుండా మొత్తం ఉన్నాయన్నమాట. నాకు పెళ్ళి కుదిరిన తర్వాత వచ్చి స్వామిగారిని అడిగితే మీ అమ్మాయికి అక్కడ పెళ్లి చేస్తే బాగుంటుంది, లేకపోతే తిరువళ్ళూరులో లేకపోతే చాలా జబ్బులు వస్తాయి ఆయనకి అని చెప్పాడు అన్నమాట. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కళ్ళు జబ్బు వచ్చినాయి మా వారికి, బాగా ఆపరేషన్ చేయడానికి వస్తారు. అక్కడ చేయలే, రామవారి గుడిలో అట్లా చాలా జబ్బులు వచ్చినాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ మా నాన్నగారు వచ్చి బాధపడి అడిగితే ఇంకా అక్కడ చేయలేదు కాబట్టి తప్పదు అది అన్నాడు. ఆయన శిష్యుడు మల్లిక వెంకయ్య అని ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు చచ్చిపోయాడు అన్నమాట. అప్పుడు మా అన్న తీసుకొచ్చాడు అక్కడికి మా దగ్గరికి. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 రాత్రులు అక్కడ ఉంటారు మా ఇంటి దగ్గర ఉండి రోజు దీపం పెట్టుకొని స్వామితో రాత్రుల పూట మాట్లాడేవాడు అన్నమాట. వాళ్ళు మాట్లాడుతుంటే ఒకరోజు నేను విన్నాను అన్నమాట. ఈయన తాతగారు ఏంది రాత్రి అంతా మాట్లాడుతున్నావు కదా స్వామి తింటమ్మా, పొగులు ఎవరు ఏం అడగతారు అవన్నీ చెప్పేవాడు అనమాట. స్వామి దగ్గరికి వచ్చాక ఈయన స్వామి ఎట్లా చెప్తే అట్లా ఏదో ఒక మంత్రం ఆయన ఏదో అనుకుంటూ ఉండేవాడని, అమావాస్య పౌర్ణాలకి సముద్రం దగ్గరికి వచ్చి ఆ మంత్రం చెప్పిస్తూ ఉండేవాడని ఇలా కొంతమంది ద్వారా మనకు తెలిసింది. కానీ ఎవరి దగ్గర నుంచి ఏ చిన్న మంత్రం వేసినా ఏం చేసినా కూడా అది స్వామి దయ వల్ల నేను నేర్చుకున్నాను కాబట్టి అది స్వామికి చెందుతుంది, మీరు స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి, అంతేగాని నాది సంబంధించింది కాదు ఇదని వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఈబోయినా కూడా ₹1 కూడా తీసుకునేవాడు కాదంట. చాలా నెమ్మది నిదానంగా ఉండే వ్యక్తి అని వీళ్ళ ద్వారా తెలిసింది. అతని కులగోత్రాలు ఇతర విషయాలన్నీ పక్కన పెడితే ఎప్పుడూ మనిషి శుద్ధంగా ఉండేవాడు. వీలైనంత వరకు పని చేయాలి. ఆ గుండానికి కట్టెలు చూడటం, అవి కావలసినవి సమకూర్చటం అనేది తన విధిగా అనుకుని ఆయన ఏం చేశావంటే మధ్యాహ్నం 3 గంటలకు ఆశ్రమంలో అందరూ తిన్న తర్వాత మిగిలిన ఆహారాన్ని తినేవాడు. ముఖ్యంగా తులసవ్వ అతని కడుపు దూచి అన్నం పెట్టేది. ఆమె ఏమనేది తెలుసా, నాయన అటు దూరంగా పోయి తినరా అంటే అక్కడ పోయి తినేవాడు. అతను ఒక మంచి విచిత్రమైన విషయం ఏంటంటే అతనికి ఎప్పుడు ఎక్కువ గుడ్డలు ఏమి ఉండేవి కావు, కొద్దిగా ఉండేవి. ఒంటి మీద ఉన్నాయి కాక 1, 2 ఉండేవి. ఎప్పుడు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేవాడు. మాసిపోయి ఎట్లా పడితే అలా గుడ్డలు వేసుకునేవాడు కాదు. అందుకని ఆ ధర్మాలన్నీ ఏం చెబుతాయంటే అతని లోపల సాత్విక గుణం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అందువల్లనే వెంకయ్య స్వామి అంతగా అతన్ని ఆదరించి
తన దగ్గరకు పిలుచుకొని ఉండమని చెప్పారు అని మనకు అనిపిస్తుంది. అంతేకాదు, ఎప్పుడైనా ఒక పనికి వెళ్ళినప్పుడు నలుగురిని తనతో కలుపుకొని పోయే గుణం, ఎవరో ఒకవేళ తక్కువగా మాట్లాడినా చెలించకుండా ఉండే గుణం, అన్నిటికంటే ముందు ఆ బొంత చెట్లు కొట్టేవాళ్ళు ఎప్పుడైనా గుండానికి కట్టెలు లేకపోతే ఆ బొంత చెట్ల పాలు ఒంటి మీద పడితే వెంకయ్యకి ఏం అయ్యేది కాదు, మిగతా వాళ్ళలో చాలామందికి ఇబ్బంది అయ్యేది. మల్లిక వెంకయ్య సుమారు 65 సంవత్సరాలు జీవించినట్టు మన పరిశోధనలో తెలియవచ్చింది. స్వామి భక్తురాలు పులి బుజ్జమ్మ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు 1989లో చనిపోయినారట. ఆ తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాలు ఈ మల్లిక వెంకయ్య ఉన్నారని, అంటే సుమారు 1992 వరకు ఈ మల్లిక వెంకయ్య ఉన్నట్టు తెలియవచ్చింది. ఈమె మరో విషయం ఏం చెప్పారంటే, మల్లిక వెంకయ్య విరేచనాలు ఎక్కువయ్యి పెద్ద ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆయన మరణించారు. కానీ 2 రోజులు ఆయన గురించి ఎవరు పట్టించుకోకపోతే స్వామి ఒక భక్తుడి కల్లో కనిపించి ఆ వెంకయ్య దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమ ప్రాంగణంలో సమాధి చేయమని చెప్పడంతో అప్పుడు 2వ రోజు వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేశారని కూడా ఈ బుజ్జమ్మ ద్వారా తెలియవచ్చింది. స్వామి సేవలో తాను జీవించినంత కాలం అలాగే జీవించి ఆ ఆశ్రమం దగ్గరే నేటికి సమాధిగతుడై తన సమాధిని అలా స్వామి దయతో ఉంచుకున్న భాగ్యశాలి ఈ వెంకయ్య. కొంతమంది వాళ్ళ గురించి రకరకాలుగా అనేక ఇతర విషయాలు చెప్పినా నిజంగా వాళ్ళ గురించి ఎక్కువ విషయాలు ఏమీ లేవు. ఎందుకని వాళ్ళు ఏం మాట్లాడరు, అనవసరమైన విషయాల్లో పోయి తమకు సంబంధం లేని వాటి విషయాల్లో జోక్యం చేసుకోరు. అలాగే జీవిస్తూ వచ్చి చివరికి ఒకసారి చిన్న బాగలేకుండా వచ్చింది. ఆ బాగలేకుండా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చిన వెంటనే అతను హఠాత్తుగా మరణించాడు. స్వామి పాదాల్లో ఐక్యమైపోయి ఉంటాడు. అటువంటి భక్తుడు మల్లిక వెంకయ్య. ఆయన సమాధి కొలగముళ్ళలో ఉంది. మరో భక్తుడు దేవళ్ళ వెంకటయ్య. ఈయన గురించి మనం ఎంతమందిని అడిగినా కూడా ఆయన గురించి పెద్దగా ఏం విషయాలు తెలియలేదు. ఉదయగిరి దగ్గర నందిపాడు అని వాళ్ళ ఊరు అనేది ఒక్కటి మాత్రం తెలిసింది. మనం మన పరిశోధనా బృందం ఆ ఊరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంత విచారించినా కూడా ఆ వెంకటయ్య గురించి పెద్దగా ఎవరు ఏం చెప్పలేకపోయారు. గొలగముళ్ళలో సన్నాల మాలకొండయ్య అని క్షురకర్మ చేసే ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆశ్రమంలో బియ్యం ఉండే స్టోర్ దగ్గర ఎప్పుడు కాపలాగా ఈ వెంకటయ్య ఉండేవాడని తెలియవచ్చింది. మనం ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఆ సమాధుల్లో ఉండే భక్తులందరినీ గురించి, వీళ్ళు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందారు, ఆ విధంగా చేసిన పరిశోధనలో వీళ్ళందరి గురించి ఈ విధంగా ఇంతవరకు మనకు తెలిసిన విషయాలు మనం ఇప్పుడు మీతో పంచుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ ఇంకో సమాధి ఉంది. ఆయన పేరు కూడా వెంకటయ్య, ఆయన ఇంటి పేరు దేవళ్ళ. ఆయనకు కూడా మన దగ్గర ఏమీ ప్రత్యేకమైన విషయాలు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు, కామ్గా ఉంటారు, ఏదో పని చేస్తారు. ఆయన సమాధి కూడా అక్కడ ఉంది. అందుకని ఎంతోమంది మహనీయమూర్తుల పాదాల చెంత అమృతత్వాన్ని పొందిన వ్యక్తులు ఎందరో ఉంటారు. మనకు వాళ్ళు తెలియకపోవచ్చు, అంత మాత్రాన వాళ్ళ ఘనతకేమీ తక్కువ కాదు. కొంతకాలం తర్వాత ఈ సమాధులు ఎవరు, ఈ విషయాలు ఏమిటి అన్న వాళ్లకు మనకు అవకాశం ఉన్నంత విషయాన్ని ఇవ్వడమే మన యొక్క సంకల్పం అన్నమాట. సత్సంగం కొనసాగుతుంది. ప్రస్తుతానికి నమస్కారం.